ఎవ్రీ టైం మీరు డై అప్లై చేసిన తర్వాత కంపల్సరీ కోమ్ చేయాలి. సో మన కస్టమర్ కి రూట్స్ లో మాత్రమే వైట్ గా ఉంది అండ్ హెయిర్ అంతా కూడా బ్లాక్ గానే ఉంది కాబట్టి ఎక్కడైతే వైట్ గా ఉందో అక్కడ మాత్రమే చేసేదాన్ని రూట్ టచ్అప్ అంటారు. రూట్ టచ్అప్ చేస్తే సరిపోతుంది. వైట్ గా బ్లాక్ గా ఉన్న హెయిర్ అంతా అప్లై చేయవలసిన అవసరం లేదు. ఫస్ట్ ఇలా కోమ్ చేయండి. ఇంతకుముందు హెన్నా పెట్టినట్లున్నారు, అంతా వైట్ గా లేదనమాట. సో హెన్నా కంటిన్యూ చేయండి. అకేషన్ ఉంటేనే డై ప్రిఫర్ చేయండి. కస్టమర్ హెయిర్ వాల్యూమ్ చాలా తక్కువగా ఉంది కాబట్టి ఈజీగా తీసేస్తున్నాం. వాల్యూమ్ ఎక్కువగా ఉంటే మీరు 4 సెక్షన్స్ చేసుకొని 2 సెక్షన్స్ తీసుకుంటూ అప్లై చేయండి. చూడండి, మనం ఎక్కడ కూడా స్కాల్ప్ మీద కావాలని అప్లై చేయకూడదు. హోమ్ చేసేటప్పుడు అంతో ఇంతో కంపల్సరీ స్కాల్ప్ కి టచ్ అవుతుంది, కానీ మనం స్కాల్ప్ కి డిపాజిట్ లాగా అప్లై చేయకూడదు, ఎందుకంటే ఇరిటేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కింద నుంచి అప్లై చేస్తూ అలా పైకి వెళ్ళండి. ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ చేశారు అనుకోండి, అక్కడ ఎక్కువ డిపాజిట్ అయిపోతుంది.
ఒకవేళ ఈ లెంగ్త్ అంతా వైట్ ఉందనుకోండి, మనం ఫస్ట్ అప్లై చేస్తున్నప్పుడే ఇలా మన హ్యాండ్ హెయిర్ కింద పెట్టేసి ప్రతి పార్ట్ కి కూడా ఇలా ఎంత లాంగ్ ఉన్నా సరే ఇట్లా డై అప్లై చేసుకుంటూ వెళ్ళాలి. తర్వాత కంపల్సరీ కోమ్ చేయాలి. ఇప్పుడు ఎక్కడైనా మీకు ఎక్సెస్ ఎక్కడైనా టచ్ అయిందంటే జస్ట్ కాటన్ తీసుకొని కొంచెం వెట్ చేసి నీళ్లు దాకా కారిపోకుండా తడుపుకొని అక్కడ క్లీన్ చేసి ఇమీడియట్ గా అలా క్లీన్ చేస్తే పోతుంది. ఓకే, డై అప్లై చేసినప్పుడు కంపల్సరీ ప్యాచ్ టెస్ట్ చేయాలండి. అండ్ స్కాల్ప్ ఇరిటేషన్స్ ఉన్నా, స్కాల్ప్ లో ఇచ్చింగ్ ఉన్నా కానీ, పుండ్లు ఉన్నా కానీ డై అనేది అప్లై చేయకూడదు, ఎందుకంటే వెంటనే రియాక్ట్ అయిపోతాయి. కాబట్టి ఇక్కడ చూడండి, చిన్న చిన్న హెయిర్ ఉంటుంది. ఈ చిన్న హెయిర్ కి మనము డై అప్లై చేయలేదు అనుకోండి, స్కిన్ ఉంది కదా అని వాష్ చేయగానే వైట్ హెయిర్ మళ్ళా కనిపిస్తుంది అనమాట. కొంచెం ఇలా స్కిన్ కి టచ్ అయినా కానీ ఏం కాదు, వాష్ లో వెళ్ళిపోతుంది. అది ఏం లేదండి, వైట్ గా ఉన్న హెయిర్ జస్ట్ బ్లాక్ అవుతుంది. ఓన్లీ అడ్వాంటేజ్. అండ్ డిసడ్వాంటేజెస్ లో ఏంటి అంటే, డై అప్లై చేసిన తర్వాత ఎవరికైతే స్కిన్ సెన్సిటివ్ ఉందో వాళ్ళకి ఏమైతుంది అంటే వెంటనే రియాక్ట్ అయిపోతుంది, దురద వచ్చేస్తుంది, పోకేస్తారు, పుండ్లు వచ్చేస్తాయి. అండ్ డై అప్లై చేసిన ప్లేస్ లోనే కాదు, అండ్ ఫేస్ మీద, నెక్ మీద కూడా ఇరిటేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి డై అనేది మాక్సిమం అవాయిడ్ చేయండి. హెన్నా కానీ లేదంటే హెయిర్ కండిషనింగ్ ప్యాక్స్ కానీ ఫాలో అయిపోండి. ఎన్ని రోజులకు ఒకసారి డై అప్లై చేయాలి అంటే జనరల్ గా మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ అప్లై చేయాలి. అలా అని నేను చెప్పాను కదా అని మంత్లీ ట్వైస్ అప్లై చేయాల్సిన అవసరం లేదు, అకేషనల్ గా యూజ్ చేయండి. ఓకేనా అండి? ఇంకా డై గురించి మీకు ఏమన్నా డౌట్స్ వస్తే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. బాయ్ అండి.